మల్టీవిటమిన్ వేసుకుంటున్నారా? ఎంతమంది వేసుకుంటున్నారు మల్టీవిటమిన్? వేసుకుంటున్నారా సార్? గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉందా మీకు? లేదు. మల్టీవిటమిన్ ఎన్ని నాలుగు నుంచి వాడుతున్నారు? కూర్చోండి చెప్తా. ఇప్పుడు మల్టీవిటమిన్ వేసుకుంటున్నారు కదా, మొన్న ఒక 2 వారాల క్రితం పేపర్ చూసారా మీరు? చూసి తీసుకోరు. అయితే మల్టీవిటమిన్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, నొప్పుల టాబ్లెట్లు కానీ మొన్న ప్రభుత్వము డాక్టర్సే చెప్పారు, ఈ ఎక్కువ రోజులు వాడితే పెద్ద సమస్యలు ఏది వచ్చినా కూడా ఇవి పని చేస్తలేవు, దీర్ఘకాలికంగా వాడకూడదు. ఒక వారమో 10 రోజులు మీ సమస్య ఉంది, ఆ టైంలో వేసుకొని తర్వాత న్యాచురల్గా కృత్రిమంగా మీరు అసలు ఏది వాడకుండా సహజమైనటువంటి పదార్థాలు వాడుకొని శారీరక శ్రమ చేసుకుంటే మీకు అన్ని విటమిన్స్ వస్తాయండి. ఇవాళ విటమిన్ D3 లేదు, B12 లేదు అంటున్నారు. ఎక్కడి నుంచి? బయట నుంచి వస్తుంది అది సార్? సూర్యరశ్మి నుంచి వస్తుంది. B12 అన్నం, అంతే. గుడ్ బ్యాక్టీరియా పెంచుకుంటే B12 వస్తుంది, అంతే కదా. దానికి ఎన్ని మందులు వేసినా రాదు కదా. ఇక్కడ సిస్టమ్ ఇక్కడ కావాలా మొత్తం. ఇది కావాలంటే శారీరక శ్రమ చేయాలి. ఇలా చాలా మంది కాల్షియం టాబ్లెట్లు, బొక్కల టాబ్లెట్లు వాడుతున్నారు. అవి ఏం లేదు, అవి సున్నపురాల నుంచి వస్తుంది మందు. బొక్కల టాబ్లెట్లు సున్నపురాల నుంచే వచ్చేది అది. తర్వాత ఈ టాబ్లెట్స్ ఏవి కూడా అధికంగా వాడుకోకూడదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అప్పుడు ఏదైనా లోపం ఉంది ఖచ్చితంగా ఇది వాడాలంటే డాక్టర్ చెప్పినట్టుగా వారం 2 వారాలు వేసుకొని ఆపేసుకోవాలి. అంతేగాని ఉన్న నాళ్ళు కూడా కొనసాగిస్తే ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అంతా పాడైపోతుంది. పాడైపోయి ఇప్పుడు గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవటం వల్ల పేగుపూత వస్తుంది. ఈ యాసిడ్కి ఆ టాబ్లెట్కి రియాక్షన్ జరిగి ఆ గ్లాస్ లాంటి కోటింగ్ పోతుంది, దాని మీద పోయి పుండు ఏర్పడిపోతుంది. పుండు ఏర్పడిపోయి సమస్యలు మొదలైతే మంచినీళ్ళు కూడా తాగలేరు ఇక తర్వాత. ఇట్లాంటి చర్యలు కొన్ని ఉంటాయి. ప్రతిదీ అవసరమే. హోమియోపతి, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులు అన్నీ అవసరమే. ఏ టయాన ఏది ఎట్లా వాడాలి. ఆయుర్వేదం అంటే లైఫ్ బాగుండాలని వాడాలి.